నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 24/5/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:26. తిథి ద్వాదశి రాత్రి 7:20 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 1:48 వరకు. యోగాలు ఆయుష్మాన్ మధ్యాహ్నం 3:01 వరకు. కరణము కౌలవ ఉదయం 8:57 వరకు. తైతిల రాత్రి 7:20 వరకు. రాహుకాలం ఉదయం 8:38 నుంచి 10:16 వరకు. గుళిక కాలం ఉదయం 5:23 నుంచి 7 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:32 నుంచి 3:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:23 నుంచి 6:15 వరకు. మర్ర దుర్ముహూర్తం ఉదయం 6:15 నుంచి 7:07 వరకు. అమృతకాలం ఉదయం 11:30 నుంచి 1:05 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:47 నుంచి 6:12 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ స్కిల్స్ ఉపయోగించి చాలా కష్టపడి సామర్థ్యాన్ని పెంచుకుంటూ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంత తగ్గడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. కనుక 1 కమ్యూనికేషన్, 2 నిర్ణయాలు, 3 దాంతోపాటుగా అన్నిటికంటే ప్రధానంగా ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రకమైన ప్రయాణాల విషయంలో అంటే మీరు ఏదైనా మీ యొక్క తండ్రి లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు, తండ్రితో కలిసి చేద్దాం అనుకుంటున్న ప్రయాణాలు మొదలైన అన్ని విషయాల మీద ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆకస్మికమైన నిర్ణయాల వల్ల ఆర్థిక సంబంధమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధమైన ఖర్చుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద, ఆర్థిక పరమైన పెట్టుబడుల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. రావాల్సిన ఆదాయాలు లేట్ అయినా కూడా అందుతాయి. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన ప్రదేశాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలకు అధికమైన అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకి అవకాశాలు లాంటివి ఉన్నాయి. నూతన విద్యల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, నూతన వ్యక్తుల్ని కలయిక కోసం చేసే వాటిల్లో ఆశించిన స్థాయిలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలత అనేది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ఎక్కువ ఖర్చులకి అది ఎక్స్పెన్సెస్ అనేవి మీ యొక్క శక్తికి మించిపోయిన ఖర్చులు అనేవి, అది కూడా ఇతరుల యొక్క ప్రభావంతో ఎక్కువ ఖర్చులు అనేవి అధికం చేస్తారు. తద్వారా మీకు కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులు చేసేటప్పుడు అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోకుండా జాగ్రత్త పడుతూ మీరు ముందుకు వెళ్ళాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ప్రయాణ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి ఆలోచనలు వచ్చి ఆలోచనలను చక్కగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే సందర్భంలో కూడా ఆకస్మికమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి కనుక ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో వచ్చే మీకు చక్కటి ఆలోచనలని ఉపయోగించుకునే ముందు ఆత్మీయులని సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అది ఏదన్నా మీరు ప్రయాణాలకు సంబంధించినవి కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, కళారంగానికి సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీరు దానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క భాగస్వామితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో వారి యొక్క సలహా సంప్రదింపులు, అలాగే గృహంలో కొన్ని స్థిరమైన అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెడుతూ గృహాన్ని మీరు ఆశించిన విధంగా అలంకరణ చేసే నిమిత్తం ఖర్చు చేస్తూ ముందుకు వెడతారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ ఆలోచనలని వాళ్ళు అధిగమించలేరు కనుక మీరు చాకచక్యంగా వ్యవహరించి ఇతరుల సహకారంతో, ఆత్మీయుల సహకారంతో, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ ఆత్మీయులైన మిత్రుల సహకారంతో శత్రువుల మీద విజయం సాధించే విధంగా ముందుకు పెడతారు. మీ యొక్క వృత్తిలో నూతన నిర్మాణాత్మకమైన ప్రయోగాలు చేస్తూ ఇతరుల కన్నా కూడా అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు కొంత నిదానంగా సాగుతాయి. అంటే ఆలోచనలలో కూడా క్రియేటివిటీ కన్నా కూడా అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు అధికంగా ముందుకు వెళ్ళడం బట్టి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా భాగస్వామి, సంతానం అంటే కుటుంబ సభ్యుల మధ్య వారి కోసం వారి ఒత్తిళ్లకు లోనై కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం బట్టి కొంత మీకు స్వతంత్రత అనేది తగ్గుతుంది. అలాగే వారి యొక్క ఆరోగ్య నిమిత్తం కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు కానీ ఈ రోజున పెట్టే పెట్టుబడులు, పెట్టే ఖర్చులు మీ కొంత ఆనందాన్ని కలిగించినా కూడా ఆకస్మికమైన అనవసరమైన ఖర్చుకి అవకాశం అధికంగా ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశికి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా గృహాన్ని, వాహనాన్ని మొదలైన వాటి పెట్టుబడుల విషయం కానీ, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, అంటే లైబ్రరీలో ఏదైనా పుస్తకాలు దాని రిలేటెడ్గా ఏదైనా కొనుక్కోవాలి, అలాంటి మంచి పుస్తకాలు కొనుక్కోవాలనుకున్న ఆలోచనలలో కానీ, కంప్యూటర్ రిలేటెడ్గా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన కొనుక్కుందాం అనుకున్న విషయంలో కానీ ఈ రోజున అధిక శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు అనవసర వ్యయానికి కూడా అవకాశం ఉంది కనుక దేని మీదన్నా మీరు పెట్టుబడి పెట్టి కొనుక్కుందాం అనుకున్న వస్తువులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆ విషయంలో అనవసర వ్యయం కాకుండా అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేస్తూ ముందుకు వెళ్తే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లి, కుటుంబ సభ్యుల నేపథ్యంలో వారి కొరకు కూడా, వారి ఆనందం కొరకు కూడా ఖర్చులు అనేవి అధికంగా చేస్తారు. వ్యవసాయ భూములు మొదలైన వాటిని చూడడానికి ఈ రోజున చాలా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం, తోడ్పాటు అందినా కూడా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. మీ కింద సిబ్బంది కూడా మీకు సహకరిస్తూ మీరు ఆశించిన రీతిలో ఇది అవుతారు. దూర ప్రదేశాల్లో ఉన్న మీ యొక్క మిత్రులు కానీ, లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కానీ ఆర్థిక పరంగా మీకు ఆకస్మికంగా సహకరించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలతో
ఆర్థిక వ్యయంతో అవసరమైన టైంకి ధనం అందే విషయంలో కొంత ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్యుల్ని సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయి. మానసికంగా స్థిమితం అనేది కొంతవరకు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. అనవసరమైన అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు చాలా చక్కటివి అయినప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు దాని కమ్యూనికేషన్లో తగిన విధంగా లేకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్రియేటివిటీ ఉన్నా, చక్కటి ఆలోచనలని మీరు ఉన్నా, వాటిని చెప్పే విధానంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశి వాళ్ళు గుర్తింపు, గౌరవం, ఆశించిన రివార్డులు, అలాగే మీ మీద మీకు నమ్మకం, మీ వ్యక్తిగత ఆలోచనలతో మీ స్వయం కొరకు మీరు ఖర్చులు అధికంగా పెట్టుకోవడం, ఇతరులకి బహుమానాలు ఇవ్వడం, ముఖ్యంగా తోబుట్టువులతో చర్చలు చేయడం, వారితో అభిప్రాయ భేదాలు ఏదన్నా ఉన్నా వాటిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మీ యొక్క సొంత తోబుట్టువులతో మంచిగా రోజును గడిపే విధంగా, పాత సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, గోవిందనామాలు మొదలైనవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ, లేకపోతే ఇంకా దగ్గరగా ఉంటే కృష్ణుడి దేవాలయాలు కానీ, ఏదైనా సరే మంచి ఫలితాలు ఇస్తుంది. తులసితో ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే గోవిందనామాలు, వెంకటేశ్వర వజ్రకవచం ఇవన్నీ కూడా విన్నా చేసుకున్నా మంచి ఫలితాలు ఇస్తాయి. వీటికి అవకాశం కనుక లేదు అనుకుంటే కనీసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించినా కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక వీలైనంత వరకు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని గోచారీత్యా చెప్పుకున్నాం కనుక దీని పరంగా ఎదురవుతున్న స్వల్ప సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ రోజు సమస్య ఆ రోజు కొంతవరకైనా అధిగమించే అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్పుకుందాం. భగవంతుడి యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ అనే దాని మీద ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్పుకుందాం. మనం ఎన్ని రకాల ప్రణాళికలు వేసుకున్నా కూడా భగవంతుడి యొక్క ప్లాన్ అనేది కూడా ఖచ్చితంగా మన మీద ఉంటుంది. కనుక ఆ ప్లానే దాని ప్రకారం కూడా మనం వెళ్ళి తీరాలి. ఇక్కడ దానికి సంబంధించిన కథ కనుక మనం తెలుసుకుంటే, చిన్న కథ, అది ఒక ప్రదేశంలో ఒక సోమరిపోతు, అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే ఒక వ్యక్తి ఉండడం జరుగుతుంది. అతను ఉచితంగా ఆహారం వస్తే దాన్ని తినడం, లేకపోతే టైంని అలా స్పెండ్ చేయడం, అలా గడిపేస్తాడు తప్ప ఏ రకంగానూ కష్టపడ్డా అతను. అయితే ఈ రకంగా చేస్తూ ఏ రోజు అందిన ఆహారం ఆ రోజు తీసుకుంటూ ఆ రకంగా టైం వేస్ట్ చేసుకుంటూ గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఆహారం లభించకపోతే ఏం చేస్తాడంటే కొంచెం అలా ముందుకు పెడుతుండగా ఒక చక్కటి పళ్ళతో ఉండిన చక్కటి ఒక ఉద్యానవనం, ఒక చెట్లతో ఉన్న ఒక ప్రదేశం కనబడుతుంది. వెంటనే ఏం చేస్తా అంటే వెళ్ళిపోయి తిందామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఆ చెట్టు ఎక్కగానే ఆ యజమాని వచ్చి ఇతను చూస్తే నువ్వు కిందకి దిగు, లేకపోతే నేను కర్రతో కొడతా అంటే భయపడిపోయి మొత్తానికి దూకి అక్కడి నుంచి పారిపోతాడు. అంటే అది స్వీకరించకుండానే పారిపోతాడు. అలా వెళ్ళిపోయి ఏం చేస్తా అంటే ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ అలసిపోయి ఒక చోట కూర్చుంటాడు. ఈ లోపల అక్కడ ఒకటి కాళ్ళు లేని ఒక కుంటి నక్క కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట. దానికి కాళ్ళు సరిగ్గా ఉండదు. దాన్ని చూసి ఆలోచనలో పడతాడు. సరే, నేను ఇంత పరిగెత్తుకుంటూ వచ్చాను, నాకు ఆహారం ఏం దొరకట్లేదు, ఇప్పుడేమో దీని అంతటి ఆహారం సంపాదించుకోలేదు, అది చూస్తేనేమో కుంటి పాపం కాళ్ళు ఇలా ఉన్నాయి, దీనికి ఇలాంటి దానికి ఆహారం ఎలా సంపాదించుకుంటుంది, దీని జీవితం ఎలా పెడుతుంది అని దాని మీద అలా చూస్తూ కూర్చుంటే ఈ లోపల అక్కడికి అనుకోకుండా ఒక చెట్టు మీద భయపడి ఈ లోపల ఒక సింహం రావడం జరుగుతుంది. భయపడిపోయి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆ సింహం నోట్లో ఒక మీట్ అనమాట, అంటే ఒక ఆహార పదార్థంతో అది అక్కడికి వస్తుంది. అది దాన్ని చూడగానే మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి అరణ్యంలోంచి. అక్కడ నక్క మాత్రం ఎటు కదలకుండా అక్కడ కూర్చునే ఉంటుంది. అదేం చేస్తుందంటే అది తినగా మిగిలిన ఆహారాన్ని అక్కడ దానికి ఇచ్చేసినట్టుగా పడేసినట్టుగా అది వెళ్ళిపోతే ఈ లోపల అది నక్క తినడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది చూసాక ఇతను అనుకుంటాడు, చూసావా భగవంతుడి యొక్క ప్రణాళిక, దానికే ఆయన అంత సహాయం చేసినప్పుడు అది ఉన్న చోటు నుంచి కదలకుండా ఉంటేనే దానికి ఆహారం ఇచ్చాడు కదా, కాబట్టి తప్పకుండా నాకు కూడా డెఫినెట్గా దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం నాకు ఏదో హెల్ప్ ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా నాకు వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడ నాకు కూర్చుంటాను, నాకు కూడా ఎవరొకళ్ళు వచ్చి ఆహారం ఇస్తారు
భగవంతుడి ప్లాన్ తప్పకుండా నా మీద ఉంటుంది కదా అనుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాంటే ఓ చోటుకి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. 2 రోజులు గడిచినా ఎవరు రారు అక్కడికి, అతనికి ఎవరు ఆహారం ఇవ్వరు. అదేంటి నాకు ఇంత ఆకలిస్తుంటే కూడా నాకు ఎవరు ఇవ్వలేదని చెప్పి ఇక భరించలేక ఆకలి ఎక్కువైపోయి మొత్తానికి దిగి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక బౌద్ధ భిక్షువు, ఒక సాధువు కనబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన యొక్క సమస్య చెప్తాడనమాట. ఏంటి బాబు ఏంటి అని అడిగితే, నేను ఇలాగా చాలా ఇబ్బంది పడ్డాను, నాకు ఆహారం కోసం ఇలా వచ్చాను, ఇలా జరిగిందని తను చూసింది ఇలా చెప్తాడు. వెంటనే సరేనా అతను కొంచెం ఆహారం ఇచ్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి తర్వాత అప్పుడు చెప్తాడనమాట ఈ యొక్క సోమరిపోతుగా వచ్చిన వ్యక్తి, దేవుడి ప్లాన్ అనేది అందరికీ ఉంటుంది కదా, తప్పకుండా దేవుడు నాకు ఆహారం ఇస్తాడంటే ఇలా జరిగింది చూసారా, నాకు దేవుడు ఇలా చేయలేదు నాకు విషయంలో అని చెప్పి బాధపడిపోయి, భగవంతుడి యొక్క ప్లాన్ అంటారు కదా, మరి నా విషయంలో ఏంటి ఇలా జరిగిందని అంటే ఆయన అంటాడనమాట. అప్పుడు అతను చెప్తాడనమాట ఆ యొక్క సాధువు, దేవుడి ప్లాన్ ఎప్పుడూ తప్పదు, దేవుడు ఎప్పుడు కరెక్ట్గానే ప్లాన్ చేస్తాడు బాబు. ప్లాన్ చేసినప్పుడు దేవుడు చెప్పింది ఆయన అక్కడ నువ్వు నక్క సింహం 2 ఉన్నాయి చూసావా, నువ్వు నక్కతో పోల్చుకున్నావు, నక్క కాదు సింహంతో పోల్చుకోమని చెప్పి ఆయన ఉద్దేశం. ఎందుకు అంటే అది ఆహారం ఇచ్చే స్థాయిలో ఉంది, ఇది పాపం దీని పరిస్థితితో అది అలా ఉంది. అక్కడ దాని సింహంలో ఒక యాక్షన్ అనేది ఉంది, అంటే అది కదలిక, యాక్షన్ ఉండాలి ఒక వ్యక్తికి. అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ కష్టపడుతుంటే దేవుడు ఎప్పుడు నేను ఖాళీ కూర్చుంటే నీకు ఆహారం ఇస్తానని చెప్పండు. నీ శక్తి వంచన లేకుండా నువ్వు కష్టపడితే ఆయన తప్పకుండా దాని పరంగా చేసే సహాయం చేస్తాడని దానిలో సారాంశం తప్ప నీకు నచ్చినట్టుగా నువ్వు అన్వయించుకోకూడదమ్మా మాటలు అని చెప్తే ఆలోచించుకుంటూ అలా ఉండిపోతాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే భగవంతుడు వ్యక్తులందరికీ కూడా టాలెంట్స్, ఎబిలిటీసు, సామర్థ్యాలు, ఆలోచనలు, శక్తి అందరికీ ఇస్తూనే ఉంటాడు. ఆయన యాక్షన్ని కోరుకుంటాడు. అక్కడే ఆగిపోయి నేనేమీ చేయను నాకేదో వచ్చేయాలి అనుకుంటే కొన్నిసార్లు వచ్చిన ఆఫర్స్ని కూడా మనం పోగొట్టుకుంటాం. ఆయన ఇచ్చినవి అందుకొని వాటిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భగవంతుడి ప్లాను తప్పకుండా ఉంటుంది. భగవంతుడి ప్లాన్ ప్రకారం దానికి దగ్గరకు వచ్చిన ఆలోచనలని ఉపయోగించుకొని జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేను ఎక్కడికి కదలను, ఉన్న చోటే కూర్చుంటాను, నా యాక్షన్ ఏమీ చేయను, నాలో ఏ రకంగానూ ఏముండదు, ఇక్కడే కూర్చుంటా, అన్నీ అవే జరిగిపోవాలి అనుకుంటే అలా కాదు. అక్కడ ఏంటంటే ఆయన అవకాశాలు కల్పిస్తారు, శక్తి సామర్థ్యాలు ఇస్తారు, కష్టపడమని చెప్పి ప్రోత్సహిస్తారు. నీ ఆలోచనలని, నీ తెలివితేటలని నీకున్న స్థాయిలో పెట్టుబడిగా పెట్టి దాని ప్రకారం నువ్వు రోజు కష్టపడుతూ నువ్వు ముందుకు పెడుతున్నప్పుడు నీకు ఎదురవుతున్న అవరోధాలలో ఏదన్నా నువ్వు పడిపోకుండా నీకు ఆయన సహకరించడానికి ముందుకు రావడం అనేది ఉంటుంది తప్ప ఏ యాక్షను చేయకుండా నీ నక్క టైపులో దానికి కాళ్ళు లేకుండా అది అలా ఉండిపోయింది కనుక అది దానిలాగే నేను ఉండిపోతాను, నాకు భగవంతుడు ఆహారం తప్పకుండా ఇచ్చేస్తాడు, దేవుడు అందరికీ ఒక ప్లాన్ ప్రకారమే పెడతాడు కదా అని అలా అన్వయించుకోకుండా యాక్షన్. సింహం ఏం చేసింది, అక్కడికి వచ్చింది, ఉన్న చోటు నుంచి కదిలింది, ఆహారాన్ని తెచ్చింది, దానికి ఇచ్చింది. అలా వ్యక్తి తన యొక్క ఎబిలిటీస్, తన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి, తన తెలివితేటల్ని ఉపయోగించుకోవాలి. వాటిని ప్రతిరోజు కూడా ఉపయోగించుకొని ఏ రకంగా తను ఎదగాలి, ఎన్ని విధాలుగా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి, ప్రోగ్రెస్ అనేది ఏ రూపంలో వస్తుంది, ఎన్ని విధాలుగా నేను కష్టపడితే అనుకున్న స్థాయికి నేను రీచ్ అవుతాను అనే కష్టాన్ని వ్యక్తి చూపించడం మొదలుపెట్టినప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వచనం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అవేమీ చెయ్యను, గాల్లో దీపం పెట్టి దేవుడా అన్న చందాన్ని ఉండడం బట్టి వ్యక్తికి అభివృద్ధి అనేది ఉండదు. కష్టపడాలి, తన స్థాయి ప్రకారం, తన ఆలోచనల ప్రకారం ఆలోచనలను ఉపయోగించుకోవాలి, స్కిల్స్ ఉపయోగించుకోవాలి, ప్రతిరోజు కష్టపడాలి, ఎన్ని విధాలుగా కష్టపడి ఇంకా బాగుండాలి. నిన్నటికన్నా ఇవాళ బెటర్గా ఉండాలి, ఇవాళ కన్నా రేపు బెటర్గా ఉండాలి. ఆ రోజుని ఆలోచనలతో ఆపేసి రేపు కనుక చూసుకున్నప్పుడు నిన్నటికంటే ఇవాళ బెటర్గా ఉన్నానే, కిందటి సంవత్సరం కంటే నేను చాలా మెచ్యూర్డ్గా ఉన్నానే అనే ఆలోచనలు అనేవి వ్యక్తిలో రావాలి. తను సెల్ఫ్గా ఇంట్రోస్కోపిక్ అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా గనక పెడుతున్నప్పుడు అంతేగాని మాటల్ని మనం ఇలా అన్వయించుకొని భగవంతుడి ప్లాన్ ఉంటుంది కదా, ఆయన అన్నీ చూసేసుకుంటాడు కదా, ఆయన అందరినీ పుట్టించింది భగవంతుడికి తెలుసు ఎవరి యొక్క పరిస్థితి ఏంటి, ఎవరికి ఎక్కడ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయంలో ఆయన ఉంటాడు. కానీ దాని మీదే నువ్వు వదిలేసి నేను ఇక్కడే కూర్చుంటాను, ఏ రకంగానూ నా శరీరాన్ని కూడా కదపను, దేవుడు చేసేస్తాడు అంటే అది జరిగే పని కాదు. నువ్వు యాక్ట్ చేయి, కష్టపడు, నీ శక్తి ఉపయోగించు, తెలివితేటలకు పదును పెట్టు, ఎంత బాగా ఎదగాలో నువ్వు చూసుకో, దాని కొరకు నువ్వు పడే కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా ప్రతిఫలం కోసం కాదు, కష్టంతో దాన్ని నమ్మి ముందు చేసుకుంటూ పెడితే ఆటోమేటిక్గా ప్రతిఫలం కూడా వస్తుంది. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే మన మైండ్ సెట్ను మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన పరిమితులను ఉపయోగించుకోవాలి, జీవితంలో ఎదగడానికి కష్టపడాలి. ఆ రకంగా కష్టపడుతూ సోమరితనం లేకుండా చక్కటి ఆలోచనలతో
నిన్న కంటే నేడు, నేటి కంటే ఎల్లుండి, రకరకాలుగా ఎన్ని రకాలుగా బుర్రని పదును పెట్టుకుంటూ చక్కగా ముందుకు వెడితే జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి సోమరితనాన్ని అడ్డు లేకుండా చూసుకుంటూ వెడితే మంచి రిజల్ట్ వస్తుందని ఈ చిన్న మోటివేషన్ స్టోరీ దాకా తెలుసుకున్నాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.